हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఫ్లిప్కార్ట్ డెలివరీ స్కామ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం। సో చాలా మంది ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ లో ప్రొడక్ట్స్ అనేటివి పెడతానే ఉన్నారు। సో డెలివరీస్ అనేటివి తీసుకుంటా ఉన్నారు। డెలివరీ టైం లో మీకు చాలా ఇబ్బందులు కూడా జరుగుతూనే ఉంటాయి। సో వీటి గురించి అన్నిటి గురించి ఎలా వీటి గురించి తప్పించుకోవాలి, ఎలా వీటి నుంచి బయటపడాలి టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం। సో వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా మంది డెలివరీస్ తీసుకుంటా ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు। వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా। సో చివరి వరకు వీడియోని అయితే చూడండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు। లైక్ చేస్తే కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది, మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది। ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి। అండ్ అలాగే నాకు ఫ్లిప్కార్ట్లో టీవీ ఎక్స్చేంజ్ పెట్టా, సో దాంట్లో ఒక చిన్న ఇష్యూ అయితే అయ్యింది। ఆ ఇష్యూ గురించి కూడా మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం। అలా ఇంకెవరికి కాకుండా ఉండాలంటే మీరు ఎలా వాళ్ళతో వాదించాలని చెప్పి కూడా మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఓపెన్ బాక్స్ డెలివరీ అని చెప్పి మీకైతే ఉంటుంది। అమెజాన్లో అయితే ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఏమి ఉండదు। సో అమెజాన్లో ఎక్స్చేంజ్ ఉంటుంది, కొన్ని ప్రోడక్ట్స్కి కొన్ని వచ్చేసి సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని చెప్పి మీకైతే ఉంటుంది। అలాగా ఫోన్స్ కానీ ఇతర ఏదైనా చిన్న ప్రోడక్ట్స్కి సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్, లైక్ కొన్ని ప్రోడక్ట్స్ ఫోన్సే మెయిన్గా సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని అయితే ఉంటుంది। ఆ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అంటే ఏంది, ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంది, సో కొన్ని గురించి మనం అయితే మాట్లాడుకుందాం। ఎక్స్చేంజ్లో ఎలాంటి ఛాలెంజెస్ మనకైతే ఫేస్ చేస్తాం వాటి గురించి అయితే మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకుందాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్లో మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏందని చెప్పి మనమైతే ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం। సో ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటంటే ఇప్పుడు ముందులాగా ప్లాట్ఫామ్స్లో మనకు రిటర్న్ పాలసీ అనేది లేదు। సో అప్పుడైనది మనం ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకొని సో అది నచ్చకపోయినా ఒకవేళ మనకు కంఫర్టబుల్గా లేకపోయినా మనం రిటర్న్ పెట్టేసేవాళ్ళం। రిటర్న్ పెట్టేసి సో మనకు డబ్బులు రీఫండ్ కావాలన్నా ఇచ్చేసేవాళ్ళు। అండ్ అలాగే మనకు అదే ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ కావాలనుకున్నా మనం రీప్లేస్మెంట్ అనేది పెట్టుకుంటా ఉన్నాం। రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఉంది కానీ అన్ని ప్రోడక్ట్స్కి అయితే లేదు। సో అమెజాన్లో మీకు రీప్లేస్మెంట్ అనేది పనిచేస్తుంది, ఫ్లిప్కార్ట్లో అనేది కొంచెం డిఫికల్ట్గానే వర్క్ అవుతుంది। కొన్ని ప్రోడక్ట్స్కి ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్కి ఉండవు। కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది। ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏం లేదు, మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తే ఆ ఓటీపీ వస్తుంది। మీరు ఒకవేళ డెలివరీ అవుట్ ఫర్ డెలివరీ పడ్డాక మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పి మీరు ఆ ప్రోడక్ట్ని అయితే తీసుకోవాలి। ఒకవేళ ఓటీపీ కానీ చెప్పకపోతే డెలివరీ మీకు అవ్వదు। సో డెలివరీ అవ్వదు కదా, గుర్తుపెట్టుకోండి। ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా। సో ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏం లేదు, ఒక ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని బాక్స్లో నుంచి వాళ్ళు బయట తీసి లోపల ఏముంది, లోపల మన ప్రోడక్ట్ ఉందా లేదా, సబ్బు బాక్సులు ఉన్నాయా అని చెప్పి మనం చెక్ చేసుకోవచ్చు। అండ్ అలాగే మన ప్రోడక్ట్ ఉంటే దాంట్లో ఏదైనా డెంట్స్ ఉన్నాయా, స్క్రాచెస్ ఉన్నాయా, అసలు పని చేస్తుందా లేదా టోటల్గా మనం అయితే చూసుకోవాలి। సో ఇదొకటి మైండ్లో అయితే పెట్టుకోండి। సో కొన్ని పెద్ద ప్రోడక్ట్స్, ఇప్పుడు వాషింగ్ మిషన్ కానీ కొన్ని టీవీస్ కానీ ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది। సో ఓపెన్ బాక్స్లో మనం ఏం చెక్ చేస్తాం, వాళ్ళు కూడా చెప్పేది అదే, డెంట్స్ ఏదైనా స్క్రాచెస్ ఉన్నా లేదా ఆ ప్రోడక్టా కాదా అని మాత్రమే చూసుకోవాలి। ఆన్ చేసి చెక్ చేయడం అండ్ అలాగే పెట్టి చూసుకోవడం, అంటే ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ వచ్చింది అనుకోండి, వాషింగ్ మిషన్ మనం పెట్టి చెక్ చేయలేం, ఎందుకంటే అది లాక్ కూడా ఉంటుంది, అది టెక్నీషియన్ వచ్చి ఆన్ చేస్తే కానీ మనం అయితే ఆన్ చేయలేం। అదొకటి మైండ్లో అయితే పెట్టుకోండి, టెక్నీషియన్ వస్తేనే అదైతే ఆన్ అవుతుంది। మనం ఏం చెక్ చేసుకోవాలంటే ప్రోడక్ట్ అంతా బాగుందా, అన్ని డైల్స్ మనకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా అయ్యిందా లేదా టోటల్గా మనం అయితే క్రాస్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా। ఒకవేళ టీవీ ఇలాంటి ప్రోడక్ట్స్ అనుకోండి, స్క్రీన్ మీద ఏదైనా గీతలు ఉన్నాయా, స్క్రీన్ ఎడ్జెస్లో ఒక్కొక్కసారి డెలివరీ టైంలో పగలుతూ ఉంటాయి, వాటిని కూడా మనం క్లియర్ కట్గా చెక్ చేసుకోవాలి। సో తూతూ మంత్రంగా ఒక ప్రోడక్ట్ వచ్చినాక వాళ్ళని బాక్స్ తీసుకొని ఓటీపీ చెప్పి పంపించేయకూడదు, ఇటువంటి తప్పులు అయితే అస్సలు చేయొద్దు। ఒకవేళ కానీ మీరు తీసుకొని పంపించేస్తే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ మీకైతే దొరకదు। సో ఒక్కసారి మీరు ఓటీపీ చెప్పారనుకోండి, వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం అయితే ఉండదు। మీరు ఖచ్చితంగా మళ్ళీ ఏం చేయాలంటే డైరెక్ట్గా మీరు ఒకవేళ ఓటీపీ చెప్పి కానీ ప్రోడక్ట్ తీసుకొని ఏదైనా డిఫెక్టివ్ ఉండి ఏదైనా పోయినా మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, మీకు ఇన్స్టాలేషన్ ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది। ఒకవేళ మొబైల్ ఫోన్ తీసుకుంటే మొబైల్ ఫోన్లో ఏదైనా ఇష్యూ ఉన్నా, మొబైల్ ఫోన్ ఏదైనా అయినా సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్, సర్వీస్ సెంటర్లో మీరు కాంటాక్ట్ అయ్యి దాన్ని తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించుకోవడమో లేదా రీప్లేస్ చేయించుకోవడమో అది మన తంటాలు మనం పడాలి, వాటికి ఎటువంటి సంబంధం అయితే లేదు। ఇదొకటి మైండ్లో పెట్టుకోండి। ఏ ప్రోడక్ట్ ఇంటికి వచ్చినా ఓపెన్ బాక్స్ డెలివరీతో మీకు ఇంటికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఓపెన్ చేయండి, చెక్, ఒకవేళ ఫోన్ అయితే అప్పటికప్పుడు ఆన్ చేసుకోండి, ఫోన్ అప్పటికప్పుడు ఆన్ చేసుకొని చెక్ చేసుకోండి। సో ఇదొకటైతే మైండ్లో పెట్టుకొని, చిన్న స్క్రాచెస్ ఉన్నా కూడా
మీరైతే యాక్సెప్ట్ అయితే చేయొద్దు. ఇదొకటి ఖచ్చితంగా మైండ్లో అయితే పెట్టుకోండి. ఫ్లిప్కార్ట్లో అయితే మీరు అసలు రిఫండ్ చేసుకోలేరు, ఎక్స్చేంజ్ చేసుకోలేరు, చాలా ఇబ్బందులు అయితే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇదొకటి మైండ్లో అయితే పెట్టుకోండి, ఓపెన్ బాక్స్ డెలివరీ. అండ్ అలాగే ఇంకొక మీరు సేల్స్ ముందైతే చూసుంటారు. సో ప్రైస్ లాక్ ఫ్యూచర్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. ప్రైస్ లాక్ ఫ్యూచర్ అంటే కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా పెద్ద స్కామే. ప్రైస్ లాక్ ఫ్యూచర్ అనేసి అస్సలు మనం కట్టాల్సిన అవసరం లే. సో ప్రైస్ లాక్ ఫ్యూచర్ అంటే ఏంటంటే, ఒకసారి మనం ఏదైనా ప్రోడక్ట్ మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, iPhone 15 Pro మనం ఒకవేళ తీసుకోవాలనుకొని, సో ఆ ప్రోడక్ట్ని మనం బుక్ చేయాలంటే ఒక 1000 రూపీస్ మనం పే చేయాలి. సో వాళ్ళు ఎంత పెడితే అంత 1000 అయితే 1000 లేదా 2000 అయితే 2000 మనం పే చేయాలి. పే చేసి మనకు ఆ ఫోన్ని బుక్ చేసుకున్నట్టు. సో అది ప్రైస్ డ్రాప్, ఎంత ప్రైస్ తగ్గితే ఆ ప్రైస్కి మనకు ఆ ఫోన్ అయితే ఇస్తారు. ఇది వరకు బాగానే ఉంది. సో ఆఫర్ ఎంతైనా రానివ్వండి, సో అది 50,000కు వచ్చినా, 1,00,000 రూపాయలకు వచ్చినా, ఎంతకు వచ్చినా, ఎంత లోయెస్ట్ ప్రైస్ అది వస్తుందో దాన్ని మనం బుక్ చేసుకోవచ్చు. మనకనే ఒకటైతే ప్రోడక్ట్ అయితే ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం కానీ, అది లేకుండా దొరకకుండా పోవడం కానీ, అటువంటి ఇష్యూస్ అయితే ఏముండవు. మనకు ఆ ఫోన్ కానీ ఏదన్నా మన కోసం అని చెప్పి ఉంటుంది. సో ప్రైస్ లాక్ ఏదైతే మీరు సేల్ స్టార్ట్ అయిన తర్వాత 48 అవర్స్ లోపల మీరు బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరైతే బుక్ చేసుకోవచ్చు, అది మీకని చెప్పి సపరేట్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వద్దు, ఆ ప్రోడక్ట్ వద్దు అనుకొని క్యాన్సిల్ చేస్తే ఆ మనీ అనేది మీకు రీఫండ్ అయితే అవ్వదు. ఏదైతే మీరు 1000 రూపాయలు ఫస్ట్ కట్టారో, లేదా 2000 ఉంటే 2000 కట్టారో, అది రీఫండ్ అయితే అవ్వదు, వాళ్ళ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫ్లిప్కార్టే కానీ ఆ ప్రోడక్ట్ లేక స్టాక్ లేక కానీ క్యాన్సిల్ చేస్తే అప్పుడు మీకైతే వస్తుంది. సో దీంట్లో స్కామ్ ఏముందని చెప్పి మీరు అడగచ్చు. ఒకవేళ 15 Pro మీకు తక్కువకు రాకుండా, సో ఇంకేదన్నా మోడల్ 16 కానీ 15 Pro Max కానీ తక్కువకు వచ్చింది అనుకోండి, దానికంటే బెటర్ ఆఫర్ మనకు వచ్చినప్పుడు మీరు ఆ ఫోన్ని ఫిక్స్ చేసుకోన్నారు. దానికంటే ఇంకొక బెటర్ ఆప్షన్ వచ్చింది, దానికి వెళ్ళేదానికైతే ఉండదు. అండ్ అలాగే అడ్రస్ కానీ, పిన్ కోడ్ కానీ, కలర్ కానీ, మెమరీ కానీ ఏమి చేంజ్ చేయలేరు. మీరు ఏదైతే లాక్ చేశారో దానికే ఫిక్స్ అయిపోవాలి. ఏం చేంజ్ చేసుకోవాలన్నా మనం మళ్ళీ అయితే దొరకదు. సో మళ్ళీ ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు మనకు రావు. ఏదైతే మీరు లాక్ చేసుకున్నారో ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా మీరైతే బుక్ చేసుకొని తీసుకోవాల్సిందే. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. ఎప్పుడు ప్రైస్ లాక్ ఫ్యూచర్ అనేది వాడద్దు, అంత వర్త్ అయితే కాదు. సో 12 గంటలకు మనం పోయి సేల్లో కూర్చున్నామంటే ఈజీగా ఏ ప్రోడక్ట్ అయినా దొరుకుతుంది, దొరకకుండా అయితే పోదు. సో అన్ని కార్డ్ ఆఫర్స్ మనం చేతిలో పెట్టుకొని సో బుక్ చేసుకునే దానికి రెడీగా ఉంటే ఏ కార్డ్ ఆఫర్ అయినా యూజ్ చేసి మనం అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. దొరకకుండా పోవడం అనేది సో ఎక్కడో రేర్గా మీకైతే చూస్తూ ఉంటారు. సో టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేస్తారు. సింపుల్గా అయితే మీకైతే బుకింగ్ అయితే అయిపోతుంది. ప్రైస్ అనేవి చాలా ఫ్లక్చువేషన్స్ అయితే అవుతూ ఉంటాయి. ఇది ఒకటి ప్రైస్ లాక్ ఫ్యూచర్ అనేది. నెక్స్ట్ ఈ సేల్స్లో అడిషనల్ ఎక్స్చేంజ్ అని చెప్పి ఒక ఆఫర్ అయితే ఉంటుంది. అడిషనల్ ఎక్స్చేంజ్, మీరు ఏదైనా టీవీ కానీ, ఏదైనా వాషింగ్ మిషన్ కానీ, ఏదైనా మీ ఓల్డ్ ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ పెట్టి కొత్త ప్రోడక్ట్ అయితే మీరైతే తీసుకోవచ్చు. సో ఎక్స్చేంజ్ పెట్టాక ఓకే అంతా ఫ్లిప్కార్ట్ అంతా యాక్సెప్ట్ చేస్తుంది, మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తుంది, ఎక్స్చేంజ్ అమౌంట్ అంతా ఓకే అవుతుంది. నాకు జరిగిన ఇష్యూ ఏంటంటే, నేను టీవీ ఎక్స్చేంజ్ పెట్టా, సో అది స్క్రీన్ లైన్స్ అయితే వచ్చినాయి, దానికని చెప్పి స్క్రీన్ డ్యామేజ్ అని పెడితే ఒక సగం వాల్యూకి అయితే నాకు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే పోయింది. సో ఓకే అంతా ఓకే అయిపోయింది, ఆర్డర్ బుకింగ్ అయిపోయింది. వాళ్ళు డెలివరీ బాయ్స్ వచ్చాక మేము టీవీ ఎత్తిపోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కొత్త టీవీ తెచ్చి అయితే పెట్టారు. సో ఆన్ చేసేయాలంటే ఆన్ చేయాల్సిన అవసరం లేదు టీవీని. వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగింది, మీకు ప్రోడక్ట్ వచ్చిందా, అంతా బాగుందా, డ్యామేజ్ ఆర్ ఏదైనా స్క్రాచెస్ అయితే ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వాళ్ళకి ఆ డ్యామేజ్ ప్రోడక్ట్ అండ్ అలాగే స్క్రాచ్ కాడ వాళ్ళు ఫాల్స్ అయితే పెట్టారు. సో ఫాల్స్ పెట్టడం డ్యామేజ్ ఉందా అని అడిగింది, అది డ్యామేజ్ ఉందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. అందుకని చెప్పి అది యాక్సెప్ట్ చేయాల. రీఫండ్ అయితే అదే మనకు ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చిందో ఆ అమౌంట్ కట్టి మనం కొత్త టీవీ తీసుకోవాలని చెప్పి వీళ్ళైతే మాట్లాడారు. సో మనం పెట్టింది ఏంది, స్క్రీన్ డ్యామేజ్, స్క్రీన్ పనిచేయట్లేదు అని చెప్పి మనం అయితే పెట్టాం. అక్కడ మెన్షన్ చేసింది కూడా అదే మనం. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా స్క్రీన్ పగులుందా, వాళ్ళు చెప్పింది కాకుండా మనం ఏదైతే బుక్ చేసామో ఒక స్క్రీన్ డ్యామేజ్ అని చెప్పి బుక్ చేసాం, లైన్స్ అని చెప్పి, సో అది కాకుండా మనకు ఇంకేదన్నా డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ అవేమన్నా ఉంటే ఆ ప్రోడక్ట్ని మనం వాళ్ళైతే తీసుకొని అయితే వెళ్ళరు. అక్కడ మీరు మాకు డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ అవేమన్నా ఉంటే వాళ్ళైతే ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయరు. సో మనం డబ్బులు కట్టి ఎంతైతే మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చిందో ఆ అమౌంట్ మనం కట్టి ఆ ప్రోడక్ట్ని అయితే మనం తీసుకొని అయితే ఇంటికి అయితే వెతుకొని వెళ్ళాలి. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. సో మీరు ఏదైతే పెట్టారో దాని గురించి ఫైట్ చేయాలి. ఒకవేళ మీరు వాళ్ళకి కుదరదు అది ఇదని అనుకోండి, ఎత్తుకొని వెళ్ళిన ఇబ్బందిలే, మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. సో కొన్ని మందిని మోసం చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ ప్రోడక్ట్ అనేది ఇలా ఉంది, ఇది ఉంది, గీత ఉంది,
అది ఉంది అని చెప్పి మీకైతే చాలా అయితే చెప్తారు. మమ్మల్ని ఒక గంట సేపు అయితే ఇబ్బంది పెట్టారు ఫ్లిప్కార్ట్లో వాళ్ళు. సో చాలా ఇబ్బంది పడ్డాక మళ్ళీ సర్వీస్ సెంటర్ వాళ్ళు కాల్ చేసాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా, ఎవరు అయితే రెస్పాండ్ అవ్వాలా, మళ్ళీ మేమే వాదించి మేమే స్క్రీన్ లైన్స్ వచ్చాయి అదే మేము విషయం పెట్టాం అని చెప్పి అన్నీ మాట్లాడాక వాళ్ళైతే యాక్సెప్ట్ చేసి కొత్త టీవీ మాకు ఇచ్చి పాత టీవీ వాళ్ళు అయితే ఎత్తుకొని వెళ్ళారు. అండ్ అలాగే వాషింగ్ మిషన్స్లో కూడా చూస్తూ ఉంటారు. వాషింగ్ మిషన్స్లో కూడా మీరు ఒకవేళ అన్నీ బాగున్నాయి పాత ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ పెట్టి మీరు తీసుకొని కొత్త ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు మీ వాషింగ్ మిషన్ బాగుందా లేదా అని చెప్పి. ఆన్ చేసినప్పుడు డ్రమ్ తిరుగుతుందా, అన్నీ పని చేస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. ఏదన్నా ఒక్కటి పని చేయకపోయినా అప్పటికప్పుడే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ క్యాన్సిల్ చేసి డబ్బులు కట్టమంటారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఏ ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టినా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ప్రోడక్ట్స్ అనేటివి. సో చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా మీరు ప్రోడక్ట్స్ని తీసుకొని ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకొని మేనేజ్ అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో కొనేది మనం తక్కువకు వస్తాయని చెప్పి ట్రస్టెడ్ అయితే మనం తీసుకుంటూ ఉంటాం. బట్ దీంట్లో కూడా డెలివరీ టైంలో ఇబ్బందులు ఉంటాయి. మనకు రెగ్యులర్గా ఏమి ఇబ్బందులు అయితే ఉండవు. డెలివరీ టైంలో మోసపోకుండా మనం కూడా అన్నిటి జాగ్రత్తగా ఉండి తీసుకుపోతే ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది అయితే. ఇంతవరకు సోది చెప్పినట్టు చెప్పుంటా, మీకు అర్థమైందో లేదో అర్థమయ్యే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇది చాలా ట్రిటికల్స్ అయితే ఉంటాయి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే ఫోన్లో పెట్టి సబ్ పెట్టి ఇవ్వడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోండి, ఫస్ట్ నుంచి కట్ చేయకుండా వీడియో. ఇప్పుడు అమెజాన్లో అనుకోండి, అమెజాన్లో మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉండదు, ఓటీపీ చెప్పి ప్రోడక్ట్ ఇచ్చేసి అయితే వెళ్తారు. మీరు ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఓపెన్ చేసి దాన్ని ఆన్ చేసి చెక్ చేసుకునేదాకా మొత్తం వీడియో అయితే తీసి పెట్టుకోండి. మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. వీడియో తీసి పెట్టుకుంటే మీరు ఎవరితో అయినా కొట్లాడచ్చు. సో అంత ఎవిడెన్స్ వీడియో అనేది మీరు ఫస్ట్ నుంచి వీడియో కట్ చేయకుండా మీరు మొత్తం లాస్ట్ దాకా వీడియో అయితే తీసి అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టిప్స్ అయితే. ఇవన్నిటిని జాగ్రత్తగా ఉండి డెలివరీస్ అయితే తీసుకోండి. అన్ని ప్రోడక్ట్స్ మీకు మంచిగా రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఇంతవరకు చూసే అంత ఓపిక ఎవరికి ఉందో నాకైతే తెలియదు. సోది అనుకోకుండా మీకే ఇన్ఫర్మేషన్, మీ జాగ్రత్త కోసమే చెప్తున్నా. ఈ వీడియో అయితే చివరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.